హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రస్తుతం ఎక్కడ చూసినా కానీ ఇండియా అంతా అయోధ్య పేరే వినబడుతుంది కదా. దానికి కారణం ఎన్నో ఏండ్ల పోరాటాల తర్వాత అయోధ్యలో రామమందిర దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉన్న సమయం దగ్గరికి రానే వచ్చింది. ఈ నెల 22న శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ ఎంతో రంగరంగ వైభవంగా జరగనుంది. అయితే ఈ సందర్భంగా శ్రీరాముల వారికి సంబంధించిన ఎన్నో నిజమైన రహస్యాలు బయటికి వచ్చాయి. అందులో ఒకటే లవకుశలు. లవకుశలు సీతమ్మ రాముల వారి కుమారులు అని మనందరికీ కూడా తెలిసినదే. కానీ ఆ తర్వాత లవకుశలు ఏమయ్యారు, వీరిద్దరు కూడా ఎక్కడికి వెళ్ళారు, శ్రీరాముడి వంశం ఇంకా ఇప్పటికీ ఉందా లేదా, తర్వాత అయోధ్యను ఎవరెవరు పాలించారు అన్న విషయం గురించి ఎవ్వరికీ కూడా తెలియదు. అయితే శ్రీరాముల వారు లవకుశలకి పట్టాభిషేకం చేసిన తర్వాత ఏం జరిగింది అన్న విషయం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోలోనికి వెళ్లే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని తప్పకుండా శ్రీరాముడి కోసం అయితే లైక్ చేయండి. ఓకే, మరి మనం వీడియోలోనికి వెళ్దాం. ప్రతి ఒక్కరికి కూడా రామాయణ కథ గురించి తెలుసనే చెప్పాలి. ముఖ్యంగా అందులో రాముడు తన తండ్రి మాట కోసము రాజ్యాన్ని వదిలి అడవులకు వెళ్లడము, అక్కడ రావణుడు సీతను అపహరించిన తర్వాత రాముడు రావణుడితో యుద్ధం చేసి సీతను తెచ్చుకోవడము, అయోధ్యకు వెళ్ళిన తర్వాత రాముడు సీతాదేవిని అనుమానించి సీతను మళ్ళీ అడవుల్లోనికి పంపడము, ఇక అక్కడ సీతాదేవి లవకుశలకు జన్మనివ్వడము, ఆ తర్వాత నిజం తెలుసుకున్న రాముడు లవకుశలను దగ్గరకు చేర్చుకొని వారికి పట్టాభిషేకం చేయడము, తర్వాత రాముడు తన అవతారాన్ని ముగింపును పలకడము మాత్రమే మనకు తెలుసు. కానీ ఆ తర్వాత అసలు ఏం జరిగింది, ముఖ్యంగా అయోధ్యను ఎవరు పరిపాలించారు, లవకుశలు రాజపాలన చేశారా లేదా, అసలు సూర్యవంశమైన రాముడి వంశము ఆ తర్వాత కొనసాగిందా లేదా అనే విషయాలు మాత్రము ఎవరికి కూడా తెలియవు అని చెప్పాలి. అయితే ఎప్పుడైతే రాముడు రావణుడితో యుద్ధం చేసిన తర్వాత సీతా లక్ష్మణుడితో పాటు అయోధ్యకు వెళ్ళగా అక్కడి ప్రజల మాటలకి సీతమ్మ వారి అవమానించి అడవిలోనికి వదిలేస్తాడు శ్రీరాముడు. దీంతో సీతమ్మ వారు రాముల వారు వదిలేసిన బాధతో తట్టుకోలేక చివరికి వాల్మీకి మహర్షి ఆశ్రమానికై చేరుకుంటుంది. ఇక అక్కడే నివాసం ఏర్పాటు చేసుకుంది. అయితే అప్పటికే సీతమ్మ వారు గర్భం దాల్చడంతో వాల్మీకి మహర్షి ఆశ్రమం దగ్గర 12 మగబిడ్డలకు జన్మనిస్తుంది. ఇక లవకుశలు కూడా అక్కడే పెరిగి ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. రాముడు మాత్రం ప్రజల మాట కోసము సీతమ్మ వారిని ఒంటరిగా వదిలేసినా కూడా ఆయన మనసులో మాత్రం సీతమ్మ వారి స్థానం అలాగే ఉండిపోయింది. అయితే రాముడు చేయవలసిన యజ్ఞంలో సీతమ్మ వారు కూడా ఉండాలి. కానీ ఆ సమయంలో సీతమ్మ తన పక్కన లేకపోవడంతో సీతమ్మ వారి బంగారు విగ్రహాన్ని చేయించి ఆ విగ్రహం పక్కన కూర్చొని యజ్ఞాన్ని పూర్తి చేశాడు శ్రీరాముల వారు. ఇక వాల్మీకి మహర్షి ఆశ్రమం దగ్గర ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకున్న లవకుశలు అయోధ్యలో శ్రీరాముడి ముందు రామాయణ గానం చేయడంతో రాముల వారికి లవకుశలు ఇద్దరూ కూడా తన కుమారులు అని తెలిసిపోతుంది. తరువాత సీతమ్మ వారు పాతాళ లోకంలోనికి వెళ్ళగా అప్పుడు రాముడు ఎంతగానో దుఃఖించాడు. అయితే ఆ సమయంలో బ్రహ్మ చెప్పిన మాటలకు శాంతించిన రాముల వారు ఇద్దరు కుమారులైన లవకుశలను తీసుకుని అయోధ్యకు వెళ్లారు. ఆ తర్వాత లవకుశలకు పట్టాభిషేకం జరిపి వారికి హితవచనాలు చెప్పి వారికి ధనకనక వస్తువులు సైన్యాన్ని ఇచ్చి కుశుణ్ణి కుశాపతికి లవుణ్ణి శ్రావస్తికి పంపారు. అంటే కుశుడికి దక్షిణం, లవుడికి ఉత్తరం రాజ్యాలను ఇచ్చాడు. అయితే రాముడు తన అవతారాన్ని వదిలి తన అవతారానికి ముగింపు పలికాడు. ఇక రాముడు రాజు వదిలాక కుశుడు అయోధ్యకి వచ్చాడు. ఇక రాజ్యాన్ని పాలించడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత కుశుడు కుముద్వాతి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. దీంతో వీరికి ఒక కుమారుడు జన్మించగా అతనికి అతిథి అనే పేరు పెట్టారు. ఆ తర్వాత అతిథికి పెళ్లి కాగా అతనికి నిషాదుడు అనే కుమారుడు జన్మించాడు. ఇక నిషాదుడికి నరుడు అన్న కుమారుడు జన్మించాడు. ఇక నరునికి నవుడు అన్న కుమారుడు కూడా జన్మించాడు. ఇలా వారసులంతా కూడా రాజపాలన చేశారు. ఇక నవుడు తర్వాత కొన్ని తరాలకి బృహద్బలుడు జన్మించాడు. అయితే బృహద్బలుడు కుశుడి తర్వాత 50వ తరానికి చెందిన వాడిని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఇక బృహద్బలుడు మహాభారత కాలానికి చెందిన వాడు అని తెలుస్తూ ఉంది. నిజానికి శ్రీరాముడి వంశమైన బృహద్బలుడు మహాభారతంలో జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల పక్షాన యుద్ధంలో పాల్గొన్నాడు. ఇక మహాభారతం గురించి తెలిసిన వాళ్ళందరికీ కూడా అందులో బృహద్బలుడి పాత్ర గురించి కూడా తెలిసిందే. బృహద్బలుడు మరియు అభిమన్యుడికి మధ్యన ఘోరమైన యుద్ధం జరగడంతో ఈ యుద్ధంలో బృహద్బలుడు మరణించాడు. అయితే శ్రీరాముడి సోదరులు అయిన లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు వీరికి కూడా ఇద్దరేసి పుత్రులు జన్మించారు. అందులో భరతుని కుమారులు వచ్చేసి దక్షుడు, పుష్కరుడు. ఇక లక్ష్మణుడు కుమారులు వచ్చేసి చిత్రఘాతుడు, చంద్రకేతుడు. శత్రుఘ్నుని కుమారులు వచ్చేసి సుబావుడు, సురాసేనుడు. అయితే మధురా నగరానికి పూర్వనామం వచ్చేసి సురాసేనుడు. అయితే దీని వెనుక ఒక చరిత్ర కూడా ఉంది. ఇక కాళిదాసు రచించిన రఘువంశంలో శ్రీరాముడు లవకుశుడి శరావతి అనే రాజ్యముని కుశుడికి కుశావలి అనే రాజ్యాన్ని అప్పగించినట్లుగా తెలిసింది. ఇక శరావతి రాజ్యము అంటే ఉత్తర భారతము, కుశావలి అంటే దక్షిణ భారతము అని అర్థము.
ఇక కుశుడు అయోధ్యకు వెళ్ళవలసి వచ్చినప్పుడల్లా కూడా వింధ్యాచల పర్వతాన్ని దాటుకొని వెళ్లేవాడని రఘువంశంలో తెలిసింది. దీన్ని బట్టి కుశుడు దక్షిణ భారతదేశాన్ని పాలించాడు అని తెలిసింది. అంటే కుశుడి రాజ్యం దక్షిణ కోసల అని తెలిసింది. దీని రాజధాని నగరం కుశావలి నగరము ప్రస్తుతం బిలాస్పూర్ జిల్లాలో ఉంది అని తెలుస్తుంది. శ్రీరాముడి తల్లి కౌశల్యాదేవి కూడా కోశల దేశంలోని జన్మించింది అని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఇక లవుడు లవపురి నగరాన్ని నిర్మించాడని ఇతిహాస పురాణాల్లో ఉంది. ఇక కాలక్రమేణా ఆ నగరం లోహపురిగా పిలువబడుతూ ఉంది. ప్రస్తుతం ఆ నగరమే లాహో నగరము అని తెలుస్తుంది. ఇక ఇది వచ్చేసి పాకిస్తాన్ లో ఉంది. ఇక ఆ కోటలో లవుడికి సంబంధించినటువంటి ఒక ఆలయాన్ని కూడా నిర్మించారు. ఇక ఆగ్నేయ ఆసియా దేశంలో లాహోస్ లోహపురిలను లవుడు నిర్మించాడు. ఇక లవుడి వారసత్వం తర్వాత వారంతా గుజరాత్ కు వెళ్లిపోయారని తెలుస్తుంది. అలా గుజరాత్ కు వెళ్లిన లవుడి వంశమంతా కూడా మేవాడ్ లో స్థిరపడిపోయారట. అయితే మేవాడ్ లో ఉన్న సిసోడియా వంశస్థులు వీళ్లే అని తెలుస్తుంది. ఇక లవుడి తర్వాత వంశం వాళ్ళే రాఘవ రాజపుత్రుడు అని పురాణాల ద్వారా తెలుస్తుంది. వీరిలో బడగుంజ శ్రేయస్ సిక్విల్ అనే వారు ప్రసిద్ధులు. ఇక రెండో శేష సికోడియా లాంటి రాజవంశీకులని వీరిలో గేసల్ గేలాట్లు ఎంతగానో ప్రసిద్ధులు. అయితే కృష్ణుడు స్థాపించిన కుశావతి రాజవంశీయులు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బిలాసపూర్ చెందిన వారు అని, ఇక ఈ సామ్రాజ్యం తూర్పు దిశగా కూడా అయితే భారతదేశానికి తూర్పు దిశగా ఉన్న థాయిలాండ్ రాజులు కుశుడి వంశస్థులు అని కొందరి అభిప్రాయం ఉంది. అంతేకాకుండా థాయిలాండ్లోని రాజులకు ప్రత్యేకమైన ఉత్సవాల్లో రామ అని ఒక బిరుదునామాని ఇస్తారు అని, ఇది ఇప్పటికీ కూడా కొనసాగుతుంది అని తెలుస్తుంది. ఇక కుశుని వారసునిగా కశ్యపరాజ పుత్రరాజ్యము కొనసాగింది అని తెలుస్తుంది. అంతేకాకుండా మౌర్య సైన్య అని సాంప్రదాయాలు కూడా స్థాపించబడ్డాయి అని పురాణాలు చెప్తున్నాయి. ఇక కుశుడి మరణం వచ్చేసి ఒక రాక్షసుడి వల్ల సంహరించింది అని హిస్టరీలో రాసి ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే లవకుశ వంశంలో కుశ వంశమే తరతరాలకు కొనసాగింది అని చరిత్రలో తెలుస్తుంది. ఇక 30 మంది సూర్యవంశ రాజుల గురించి పురాణాల్లో ఉంది అని, అందులో గౌతమ బుద్ధుడి ప్రస్తావన కూడా ఉంది అని తెలుస్తుంది. సూర్యవంశపు రాజులలో సునీతుడిని చిట్ట చివరి రాజుగా భావించి సునీతుడు నందన వంశపు రాజు అయిన పద్మానందుడి చేతిలో ఓడిపోవడంతో అయోధ్య నగరాన్ని కోల్పోయినట్లుగా తెలిసింది. ఇక ఇదంతా కూడా క్రీస్తు పూర్వం 362 నుంచి 420 మధ్యకాలంలో జరిగినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ విషయం గురించి 2019లో భారత సుప్రీంకోర్టు ఇప్పటికీ కూడా రాముడు వంశీయులు ఇంకా ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించింది. దీంతో ఈ ప్రశ్నకి జైపూర్ రాజ కుటుంబానికి చెందిన దియా కుమారి కొన్ని ప్రూఫ్స్ అయితే న్యాయస్థానానికి అందించింది. ఇక ఆమె అందించిన ప్రూఫ్స్ లో అయోధ్యని పరిపాలించిన రాజులు వారి వివరాలు ఉన్నాయి. ఇక దీంతో రాముడి వంశస్థుడిగా జైపూర్కి చెందిన సవాయి జయసింహ పేరు ఉంది. ఇక రాముడి వంశంలో 307వ వ్యక్తిగా దియా కుమారి తండ్రి అయిన మహారాజు అయిన భవానీ సింగ్ పేరు ఉంది. అలా ఇప్పటికీ కూడా శ్రీరాముడి వంశస్థులు ఉన్నారు అని, ఇక కలియుగ అంతం వరకు కూడా శ్రీరాముడి వంశస్థులు కొనసాగుతారు అని తెలుస్తుంది. ఇక శ్రీరాముడి తర్వాత ఆయన వంశం అంతవరకు ఆగకుండా ఇప్పటికీ కూడా కొనసాగుతుంది అంటే మామూలు విషయం కాదు అని చెప్పాలి. ఇక మొత్తానికి పురాణాల ప్రకారము శ్రీరాముడి వంశవృక్షము ఇలా కొనసాగుతూ వచ్చిందని తెలుస్తుంది. అయితే ఇదంతా కూడా ఇలా ఉంటే ఇప్పుడు శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరుగుతూ ఉండగా మన దేశంతో పాటు ఇతర దేశాలు కూడా రామాలయం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే అయోధ్యలో రామాలయం కోసం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయిపోయాయి. అంతేకాకుండా ప్రముఖులకు ఆహ్వానాలు కూడా అందాయి. ఇప్పటికే అయోధ్యలోని రామాలయం సంబంధించిన ఎన్నో విషయాలు బయటికి వచ్చాయి. నిజానికి ఎన్నో ఏండ్లుగా అయోధ్యలో రామాలయం కోసం చేసిన పోరాటము మాత్రం న్యాయం దొరికింది అని చెప్పాలి. దీంతో రామభక్తులే కాక సామాన్య ప్రజలు సైతము ఎంతో సంతోషంలో ఉన్నారు. కాబట్టి మీరు కూడా అయోధ్య దర్శనాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఓకే, మరి జై శ్రీరామ్ అంటూ ఈ వీడియోను ముగింపు పలుకుదాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.